యంగ్ టైగర్ ఎన్టీఆర్ వార్ 2 మూవీ డిసెంబర్ ఎండ్ కి లేదంటే జనవరి ఫస్ట్ వీక్ కి మొదలయ్యేలా ఉంది. అంతవరకు ఓకే, కానీ తారక్ బాలీవుడ్ ఎంట్రీ మీద కొత్తగా అనుమానాలు పెరుగుతున్నాయి. కారణం తెలుగు హీరోల కొంప ముంచుతున్న హిందీ దర్శకులు. అందుకే ప్రభాస్ చరణ్ తర్వాత తారక్ బాలీవుడ్ ని బాధితుడిగా మారుతాడా? ఇలాంటి డౌట్లు రైజ్ చేస్తున్నారు. వార్ 2 షూటింగ్ మొదలైంది, కానీ హృతిక్ తారక్లు ఇంకా షూటింగ్ లో జాయిన్ కాలేదు. వాళ్లు లేని కొన్ని షాట్లు తీస్తున్న ఫిల్మ్ టీమ్ తో జనవరిలో హృతిక్ తారక్ జాయిన్ కాబోతున్నారు. అయితే బ్రహ్మాస్త్ర తర్వాత అయాన్ ముఖర్జీ తీస్తున్న ఈ సినిమా నిజంగా ఎన్టీఆర్ కు సేఫేనా? హిందీ దర్శకులను నమ్ముకుంటే తెలుగు హీరోలు రిస్క్ లో పడతారా? ఈ డౌట్లు ఈ మధ్య ఎక్కువయ్యాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి తెలుగు రాష్ట్రాల్లో భారీగా మార్కెట్ ఉంది. సౌత్ లో మంచి గుర్తింపు ఉంది. RRR తో తన రేంజ్ పాన్ ఇండియా లెవెల్ కి చేరింది. కాబట్టి తనని వార్ 2లో తీసుకుంటే ఆ హిందీ మూవీకి సౌత్ మార్కెట్ ని ఈజీగా క్యాప్చర్ చేయడానికి ఛాన్స్ చిక్కుతుంది. అలా తారక్ వాళ్ళకి ప్లస్ ఏమో, కానీ ఎన్టీఆర్ కి వార్ 2 ప్లస్ అవుతుందా అన్నదే ఇక్కడ అతిపెద్ద డౌట్. వార్ 2లో హృతిక్ హీరో అయితే తారక్ విలన్ అంటున్నారు. అంతవరకు ఓకే, కానీ ఈ ఈక్వేషన్ ఏ మాత్రం అటు ఇటైనా ఎన్టీఆర్ కి పాన్ ఇండియా లెవెల్లో పంచ్ పడే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ప్రభాస్ కి అలాంటి దెబ్బే తగిలింది. కేవలం ప్రభాస్ మాత్రమే కాదు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా హిందీ దర్శకుల చేతిలో మోసపోయిన హీరోనే. హిందీ మూవీ జంజీర్ రీమేక్ ని రామ్ చరణ్ తో తీశాడు అపూర్వ లాఖియా. కానీ ఏమైంది? ఇది హిందీలో తెలుగులో డిజాస్టర్ గా నిలిచింది. అందుకే హిందీ దర్శకులను నమ్ముకుంటే తెలుగు హీరోలకి గుండు సున్నానే మిగులుతుంది అనే భయాలు పెరిగాయి. వెంకీ కెరీర్ బిగినింగ్ లో హిందీలో సినిమాలు చేసి హిట్ మెట్టెక్కాడు. కానీ అదే విక్టరీ స్టార్ మొన్న మధ్య కిసీ కా భాయ్ కిసీ కా జాన్ అంటూ హిందీ మూవీ తీస్తే సీన్ రివర్స్ అయింది. సల్మాన్ సినిమాలో స్పెషల్ రోల్ వేస్తే హిందీ దర్శకుడు తన కొంప ముంచాడన్నారు. అనవసరంగా ఆ సినిమా చేశాడు వెంకీ అన్నారు. తెలుగు హీరోలని హిందీ దర్శకులు ముంచేస్తున్నారు అనడానికి వరుస సంఘటనలే ఉదాహరణ అంటున్నారు. అందుకే వార్ 2 మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న తారక్ కి అయాన్ ముఖర్జీ కలిసేస్తాడా, కొంప ముంచుతాడా అన్న భయాలే ఫ్యాన్స్ లో క్రియేట్ అవుతున్నాయి.